అది నమస్కారం. అది చీరాల్లోని విఆర్స్ అండ్ వైఆర్ అండ్ కాలేజ్. ఈ సంతనోత్తరపాటి దగ్గర ఒకళ్ళు, పేర్నమిట దగ్గర ఒకళ్ళు, ఇలా ఒకళ్ళేమో ప్రవళిక అనే అమ్మాయి, విజయ్ కుమార్ అనే అబ్బాయి. వీళ్ళు ఆ కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. 12 సంవత్సరాల క్రితం వీళ్ళకి పెళ్ళైంది. ఆ పెళ్లి కానుకగా, ప్రేమవహన కానుకగా ఆద్య 10 సంవత్సరాల బాలిక, సుప్రీత్ 8 సంవత్సరాల బాబు. అయితే ఈ విజయ్ కుమారు భార్య మీద అనుమానం, సరిగా పని పాట చేయడు, ఇంకా బేవరసగా తిరుగుతుండటం. చూసింది ఇక వల్ల కావట్లేదు ఈమెకి. ఇక అప్పుడు పుట్టింటికి వెళ్ళింది. ఎగాని మాట్లాడుకొచ్చి తను ఇది చేస్తూనే ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, అయినా మారట్లా. ఇలా కాదని చెప్పేసి ఇక పిల్లలని వాళ్ళ నాన్న దగ్గర వదిలిపెట్టి ఈ ఒంగోలులో శ్రీశక్తి సదన్ ఏదో అంటది కదా, ఆడవారికి సంబంధించి ఉంటాయి, అందులో ఇలా ఉంటుంది. ఇక పిల్లల్ని నవోదయ స్కూల్లో జాయిన్ చేస్తున్నా అని చెప్పేసి అతను అనటం, ఓకే జాయిన్ చేయని చెప్పేసి చెప్పటం అన్నీ జరిగింది. పిల్లలకి స్కూలు బ్యాగు బుక్స్ అవన్నీ తెచ్చిన తర్వాత ఇప్పుడన్నా ఇంటికి అని చెప్పేసి అడిగాడంట. తాను సస్యమేరా అని చెప్పిందంట. శ్రీశక్తి సదన్లో నేను ఉంటా, పిల్లలు నీతోనే ఉంటారు, అని గొప్పగా చదివించని చెప్పిందంట. నీతో నేను వేగలేను అని. ఇక దాంతో ఎలుకల మందు పట్టుకొచ్చాడు. ఎలుకల మందును కూల్ డ్రింక్లో కలిపాడు, పిల్లలిద్దరిగా తాగించాడు, వాడు తాగాడు. టైం పట్టింది కదా అది పాయిజన్గా మారటానికి. ఈలోపు ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళి శ్రీశక్తి సదనం ఉండడం అంటే ఆమె దగ్గర వదిలిపెట్టాడు. నువ్వే స్కూల్కి పట్టుకెళ్ళిపో అని చెప్పేసి. ఈలోపు అతను వెళ్ళిపోయాడు. కాసేపటికి పిల్లలకి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఏమైందంటే అర్థం కాక ఒంగోలు ఆసుపత్రికి పట్టుకెళ్ళారు. సో ఏం జరిగింది ఏంటని అడిగితే పాపం వాళ్ళు ఎలానో కన్వే చేయడం జరిగింది ఏదో. అండ్ ఈలోపు ఇతను కూడా అడ్మిట్ అయ్యాడు ఆసుపత్రిలో. ఇతనేమో ఒంగోలు గవర్నమెంట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేశారు. ఈ పిల్లలకి ఇంకా చాలా సివియర్గా ఉండేసరికి పాపం చెన్నై ఎగ్మూర్ ఆసుపత్రి పట్టుకెళ్ళారు. అక్కడ ఆద్య పాపం పాప చనిపోయింది. ఈ బాబు సుప్రీత్ వచ్చేసి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఇతను చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఏం చేస్తుంది ఇంక ఈమె ప్రవళిక వెళ్ళి కేసు పెట్టింది భర్త మీద. ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఎవరి కాలం మీద నిలబడకుండా, కన్నవాళ్ళని ఒప్పించకుండా, అసలు ఏ బ్యాక్గ్రౌండ్ ఏంటని వెరిఫై చేసుకోకుండా ప్రేమ పెళ్ళిళ్ళు అంటూ చేసుకుంటే అర్ధాంతరంగా చనిపోతున్నారు, లేదా రోడ్డున పడుతున్నారు, లేదా పిల్లల కంటే వాళ్ళని చంపేస్తున్నారు, లేదంటే ఇంకా మొత్తం అల్లకల్లో. ఇదొక ఎగ్జాంపుల్. సేమ్ అండి, నేనింతే మూవీలో రవితేజ చెప్పింది, రూపాయి సంపాదించే అర్హత లేనోడికి ప్రేమించే అర్హత లేదు. తర్వాత తన కలమ తాను నిలబడి తన పక్కన ఇంకొకరికి ప్లేస్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత సమాజం కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం పిల్లల్ని కనాల్సింది. మన ఇద్దరికి సరిపడే డబ్బులు ఉన్నాయి, ఇంకా మన దగ్గర ఇంకా కొత్తగా డబ్బులు కూడా వచ్చేస్తున్నాయి, మనకంటూ పిల్లలు ఉంటే వాళ్ళని గొప్పగా మనం పెంచగలం అనుకున్నప్పుడు పిల్లల్ని కనాలి. ఇవేమీ లేకుండా చుట్టుపక్కల సూటిపోటి మాటలు, లేదన్నప్పుడు అరే నువ్వు మగోడి కదా, ఏమైనా గొడ్రాలువా, ఈ కబుర్లు వద్దు. వాళ్ళు మీ పిల్లల్ని పెంచరు, సాకరు, మీది అది. అర్థం చేసుకోండి. ప్రేమ పెళ్ళైనా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఎప్పుడు చేసుకోవాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, భార్యాభర్తలకు మనస్పర్ధ కనుక వచ్చినట్టయితే ఆ పిల్లల్ని ఏం చేయాలి కొంచెం ఆలోచించి అడిగాను. ఆ పాప ఏం చేసింది ఇప్పుడు? పాపం అన్యాయంగా చంపేశాడు ఆ పాపని. సుప్రీత్ చావు బతుకుల మధ్య ఉన్నాడు, ఇతను చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఇప్పుడు ప్రవలేక వీడి నమ్మి వచ్చినందుకు ఈ రకంగా బాధను అనుభవిస్తూ ఉండాలా?